హలో గైస్, ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఫ్రెండ్స్ తోని వాళ్ళకు లవర్ ఉన్నారా లేరా అని అన్ని కనుక్కుంటాం. ఫస్ట్ నుంచి 10th దాకా ఏడు చదివిండు, ఇంటర్మీడియట్ ఏడు చదువుతుండు అన్ని. ఇప్పుడు అంటే మేము ఇప్పుడు ఇంటర్మీడియట్ మేము ఇప్పుడు ఏడు చదువుతున్నా అనేది కనుక్కుందాం. ఫస్ట్ అయితే మా ఆర్యమామని కనుక్కుందాం, ఎట్లుందో కథ. మామ ఫోన్ బంద్ చేయ మామ కొద్దిసేపు. సరే మామ. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నువ్వు ఫస్ట్ నుంచి 10th దాకా ఏడా చదివినావు? ఫస్ట్ నుంచి 7th వరకు అయితే ఇంటికాడ చిన్న స్కూల్ దగ్గర చదివిన. అది ఏడాది నందనవనంలో. ఇప్పుడు ప్రజెంట్ 10th ఏడా కంప్లీట్ చేసినావు? 10th కర్మన్ ఘాట్ జెడ్పిహెచ్ఎస్ కర్మన్ ఘాట్. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఏడా మరి? సర్నగర్ గవర్నమెంట్ కాలేజ్. మేము అందరం అదే, కానీ కావాలని అడుగుతున్నాం అంతే. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే నేను ఫస్ట్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఎంతమంది ఎవరు నిజం చెప్పేసేయాలి. నువ్వు ఓపెన్ గా నీ మనసులో మొత్తం చెప్పేసేయాలి. 7th వరకు అయితే లవర్ లేదు కానీ 8th కి వెళ్ళి 8th లా క్రష్ ఉంటే క్రష్ పోయింది. ఇంకా లవ్ స్టార్ట్ ఇంకా 9th 10th లా అదే ఒక అందరు మొట్ట కుడిపిరు కానీ ఒక 16 లవర్స్ ఉంటారు. 16 ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మా దాంట్లో ఐఎస్సీడీ అనుకుంటా, నాకు తెలిసి కనుక్కుందాం ఇంకెంతమందిలో కనుక్కుందాం. సరేనా? వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? మా ఉదయ్ మామని కనుక్కుందాం. ఇప్పుడు నిజాలు కొన్ని ఉదయ్ మామని కనుక్కుందాం. ఇన్ని పంపించేసి ఇంత పనిలేదు. ఉదయ్ మామ, అరే రా ఆడు రమ్మంటే కూడా అసలు ఆయనకి ఎంత ఇంత పొడుగుంటారు ఆడు. అరే ఉదయ్, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నీ పేరేం పేరు? ఉదయ్. సరే కానీ ఇప్పుడు నువ్వు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఏడా చదివావు? నేను మా ఇంటి కాడ ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏం గవర్నమెంట్ బడి ఉంది. గవర్నమెంట్ బడి అందరూ ఇంటికాడ ఉంటదిరా. అంటే మీ ఇల్లు ఏడా? అంటే మీరు ఈయన ఉందా ఇట్లా? ఇప్పుడు వీడియో తీసి కానీ ఉందా ఇట్లా మీ ఇల్లు? చైతన్యపురి పనిగిరి కాలనీ. మాకు అది గట్ల చెప్పు, గట్ల చెప్పు, దగ్గర జరుగుతారా? నాకు బాగా అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఎంత మంది లవరు అది చెప్పేసి. నాకు ఒక్కరు ఇట్లా లేరు. అరే నిజం చెప్పురా, నువ్వు నీకు అరే ఇంత అయిన ఉంటారు, ఎవరైనా పడకుండా నువ్వే చెప్పురా, ఎవరైనా పడకుండా ఉంటారా? అరే నిజం చెప్పు. ఎవరు వాళ్ళు లేరా నాకు? నువ్వే ఒక అమ్మాయిని సెట్ చేయి. నన్నే అడుగుతా. ఈడ గతి లేదానికే గతి లేదంటే ఇంకోటి వచ్చి మళ్ళీ నన్ను అడుగుతాడు. ఏం చెప్పాలా ఇక? ఇప్పుడు నాకు లేదంటే నమ్మలే, నీకు ఉంది అంటే నువ్వు అందుకే నాకు సెట్ చేయి. ఇక అట్లా ఇక ఏం చేస్తాం. సరే వదిలేసి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఉందా మరి? ఇప్పుడు లేదు. నాకు తెలిసిన కాడికి తెలియదు గాయస్. ఇన్ పర్సనల్స్ ఏముందో నాకైతే తెలియదు. ఇక ఇన్ పర్సనల్ ఏడా పెట్టుకున్నా మరి? ఇక నేను గుండెలో పెట్టుకోవచ్చు నాకు తెలిసి. చెప్పు, ఏడుంది మీ లవరు? ఇంటికాడ ఇప్పగానే లేదన్నాడు, ఇప్పుడు ఉందంటుండు మళ్ళా. చూసావా? సరే ఇప్పుడు మా ఉదయం మామని పంపించేద్దాం. ఇప్పుడు శ్రీకాంత్ 6 ఆయన పంపించేద్దాం. ఇప్పుడు హలో శ్రీకాంత్ 6 దానా వచ్చేసేయి. మా మామ వచ్చేద్దండు. ఏ అన్న ఎంట్రీ అన్న బాస్. బ్యాగ్ ఇప్పేసి వస్తాడంట. బ్యాగ్ వచ్చేసాయి కానీ తొందరగా వచ్చేసాయి. ఇట్లుంటది గాయస్ మా వాళ్ళది నిదానం. ఎగ్జామ్స్ లో కూడా ఇంతే. ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. కొంచెం ఏంటంటే ఇప్పుడు నీ పేరేం పేరు చెప్పు? శ్రీకాంత్. ఇన్స్టా ఐడి చెప్పరా? శ్రీకాంత్ 6 అదా శ్రీకాంత్ 6 అంట ఐడి. అయితే ఇప్పుడు నువ్వు ఏదన్నా నిజం చెప్పాలి. నీ మనస్ఫూర్తిగా నిజం చెప్పాలి అన్ని. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఏదా నువ్వు? ఊర్లో. ఊరికో పేరు ఉంటది, పెద్ద చట్రం. అది ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా నీకు ఎవరు రా? గాయస్ మా దాంట్లో బెస్ట్ పులిహోర రాజు అంటే ఈడు నెంబర్ 2. వీడు నిన్న వీడియో పెట్టిన భర్తగాడు ఉండదా, వాడు నెంబర్ 1, వీడు నెంబర్ 2. వీడికి లవర్ లేదంటే ఈ ప్రపంచానికి భూకంపం వచ్చినట్టు. నిజం చెప్పి నిజంగా లేరు బ్రో. ఇంటర్మీడియట్ లా అడుగుదాం మరి.
ఇంటర్మీడియట్ ఉందా? బ్రేకప్ అయింది బ్రో. బ్రేకప్ అయిందంట. కాదు మామ, అట్లా కాదు. ఇప్పుడు బ్రేకప్ అయింది అంటున్నావు, ఆమెకి ఇచ్చే మెసేజ్ ఏంది నువ్వు? మేమిస్తా ఉన్నంతోనే హ్యాపీగా ఉండమని చెప్తా. అంతే అంటావా? ఎట్ట మరిసిపోతివే పిల్ల యాది కొత్తలేదనే ఏడబోయనే ఇన్నాళ్ళ ప్రేమ ఏడిపిస్తూ వెళ్ళకే. చాలా బాధ అనిపిస్తుంది కదా పిల్లలు వదిలేస్తే. ఎంత బాధ అనిపిస్తుందో అది బ్రేకప్ అయిన వాళ్ళకి తెలుస్తుంది గాయస్. అట్లా ఇప్పుడు మా అభిమామని పిలుస్తా. అభిమామ వచ్చేసాయి, మా అభిమామని పిలుద్దాం. అభి మేరీ జాన్ మేరీ యారాడు. అభి వచ్చేసాయి. అభి ఓ సోదరా రా, రా, మన చూపులో పిలుపుంది. ఓ సోదరా వీనికన్నా చూసే పుట్టోడే కానీ చాలా గట్టోడు బాయ్ చెప్పొచ్చు. కానీ వీడు నేను డైలీ వాళ్ళ ఇంటికి పోతా, వాళ్ళ ఇంట్లో ఏముంటుంది ఈయనకి తెలియని కూడా నాకు ఉంటాయి ఇంట్లో. అట్లా వచ్చేసి ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా చదువుతున్నాం ఊర్లో కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి ఊరు తెలుసుగా, సేమ్ విలేజ్. అట్లా ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా నీకు లెవెల్ రా లేరు. నిజం చెప్పు, నిజం చెప్పు. అందరూ ఒకరు భయపడవద్దు. అంటే వీడియో మమ్మీ చూస్తాను ఇట్లా భయపడగలే కానీ లేరు అసలు లేరు. సరే ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్మీడియట్ చేయడం మరి నేనే హైదరాబాద్ సరూర్ నగర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అది ఏదో ఒకటి పాటు. ఇప్పుడు నీకు అమ్మాయిలు ఉర్రనుకుంటానని తెలిసి నాకు తెలుసు, అన్ని తెలుసు. నాకు ఓపెన్ గా చెప్పేసి నీకు ఎంతమంది లెవెల్ నాకు తెలుసు. ఓపెన్ చెప్పు. లేరురా నీకు చెప్పు నారాబోయే లేరు. అది అట్లా. సరే ఇప్పుడు నీకు బ్యాక్ సపోర్ట్ ఉస్తాద్ అంట ఓరు, నేను బ్యాక్ సపోర్ట్ అంట ఓరు నిఖిల్ అన్న ఉంటాడు ఒక ఆయన, బాషినార్ నిఖిల్ ముదిరాజ్ అన్న. మనకు కూడా తెలుసు నిఖిల్ అన్న. అన్న పేరు వింటేనే బాషినార్ మొత్తం ఉచ్చ పోసుకుంటారు ఒక్కొక్కరు. అన్న పేరు అన్న అందరికి ఎక్కడెక్కడ ఉండవు మాకు తెలియదు. అన్నని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు కానీ మాకు మాత్రం గుండెలు ఉంటాడు. ఏంటారు అన్న గుండెలు ఉంటాడు. అన్న పేరు ఇక్కడ ఉంటుంది మాది. అట్లా అన్న గురించి చెప్పాలంటే ఇక ఈ వీడియో చాలదు బాయ్, అట్లుంటది అన్న గురించి. అది చెప్పు అభి, నువ్వు అన్న గురించి చెప్పు అభి. అన్న గురించి చెప్పు అభి. అన్న గురించి అంటే చెప్పనిగా చాలా ఉన్నాయి. అన్న గురించి అన్ని అంటే చెప్పలేము, ఓపెన్ గా ఉన్నాయి బరాబర్. మనకు బ్యాక్ సపోర్ట్ అన్ననే. ఇప్పుడు ఈ విషయంలా అని ఇప్పుడు ఫోన్ చేసి అన్న ఇట్లా అవుతుందంటే నువ్వు ఆనే ఉండరా నేను పంపిస్తా, నేను పని మీద ఉన్నా నేను పంపిస్తా అంటాడు. అన్న ఓకే బిజీ లేడు అనుకో, అన్ననే వచ్చేస్తాడు. అట్లా ఉంటది. అన్న పంపిస్తాడు, అన్న వస్తాడు, కానీ మే చేయబడకుండా చూసుకుంటాడు. అది మా ఒక్కడు, అది ఒక్కడైతే మంచిగా ఉంది. నిన్న అన్న ఫరీల్ ఉన్నా కానీ నా కోసం వచ్చిండు. నేను ఒక గొడవ అయింది రీసెంట్ గా, నిన్ననే గొడవ అయింది. నిన్ననే అయింది ఒక గొడవ అయింది. నిన్న రీసెంట్ గా వచ్చేసి అన్న మొత్తం సెటిల్ చేసిండు. కానీ అన్న అట్లున్నందుకు కూడా మాకు కొంచెం ధైర్యం ఉంది. అన్న ఇప్పుడు సరనార్ కాలేజ్ మొత్తం ఇప్పుడు మా క్లాస్ మొత్తానికి ఇక అన్న అయితే మాకు మంచిగా చూసుకుంటున్నా అన్నట్టు. ఇట్లా అది అన్నట్టు. ఇప్పుడు వీడియో అయితే అయిపోయింది గైస్. ఇప్పుడు ఇంతే, మేము లవల్రది అయితే మజాక్లా తీసినాము. అందరూ ఇక వాళ్ళ మమ్మీ వాళ్ళు చూస్తారు అంతా. ఇక అందరూ ఏమనుకోదు, కొంచెం ఏదో మజాక్లా తీసేసినాం లవల్ర గురించి. కానీ లవల్రు గిరవాళ్ళు అంటూ మాకేం లేదు. మేము పోయినామా, చదివినామా, వచ్చినామా, వీడియోలు తీసుకున్నామా, వీడియోలు పోస్ట్ చేసినామా, అంతే ఉండాలి. ఏమంటారు అభి? అంతేనా? అంతే. ఇప్పుడు అన్న గురించి చెప్పింది మాత్రం 100% నిజం వాయిస్. అదైతే 100% ట్రూ. నేను బల్ల కొద్ది చెప్తాను. నేను ఇది అమ్మాయిల జోలికి అమ్మాయిల జోలికి అస్సలు పోకూరు గాయస్. అమ్మాయిల జోలికి పోతే ఒక్కొక్కరు పిచ్చోళ్ళు అయిపోతారు. అమ్మాయిల గురించి పోకుండా స్టడీ అండ్ ఫోకస్ బ్రో. నేను చెప్పాలంటే స్టడీ అండ్ ఫోకస్ చేసేసి చదువుకున్నా కానీ అమ్మాయిల జోలికి అయితే పోకూరి. ఎట్లా వచ్చేసిందంటే ఇక ఓకే గైస్, అమ్మాయిల జోలికి అయితే పోకూరి. మేము లవర్ల గురించి అయితే తీసిన అయితే ఏదో ఫన్ గా తీసినాము, అంతా అందరూ బ్యాడ్ గా అనుకోకూడదు. ఓకే బాయ్ గైస్. అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఓకే బాయ్ అందరికి బాయ్. ఓకేనా?